ఎక్కడ ఉంది దేవుడు ఎక్కడ బీజేపీ వాళ్ళు ఎవరైనా ఉంటే వేదిక మీద రావాల్సింది కోరుతున్నా. బీజేపీ నాయకులు 2026 నుంచి దివ్యాంగ శక్తి పథకం గవర్నమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన కండక్టర్ గారు ఒకసారి చూద్దాం మరి మేడం గారు క్రౌడ్ అయిపోయింది. జనాలు నీటి పుష్ చేయమంటారు మీకు వీడియో ఎండి గారు ఫోన్ చేయండి అక్కడ జరిగింది. ఈరోజు మీతో పాటు మేము కూడా ప్రయాణం చేసి మేము కూడా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాలనే ఆలోచన కూడా చేయడం జరిగింది. వికలాంగులు దివ్యాంగులు అంటే వారి మీద చిన్న చూపు ఎవరు చూడకూడదు, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ తోటి వారుగా మన మనుషులు మన వాళ్ళు మన కుటుంబీకులు అనే భావంతో చూడాలి. వారిని ఎట్టి పరిస్థితుల్లో తక్కువగా చూడకూడదు, వారిని గౌరవించాలి. ఆ గౌరవం చేయాలనే భావంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దివ్యాంగులకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి మన బస్సులో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆల్రెడీ బస్సులో ముందే ఉంది. దివ్యాంగులకు కొన్ని సీట్లు రిజర్వ్ చేసి ఉంచుతారు. ఆ సీట్లో వాళ్ళు కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు అన్ని బస్సుల్లోనూ అన్ని దాంట్లోనూ తిరగడానికి మీకు అవకాశం కల్పించినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కార్యక్రమాన్ని వచ్చేసి మీ అందరికీ, వేదిక పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అతిపెద్ద బెనిఫిషియరీగా ఉన్న దివ్యాంగులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు.
మరి మీ అందరికీ కూడా ఈ చక్కటి అవకాశం ప్రభుత్వ మన గౌరవ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు ప్రభుత్వం అంతా కూడా వారు మీ గురించి ఆలోచించి దివ్యాంగులకి డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ గురించి ఆలోచించి మీ ఉచిత బస్సు పథకాన్ని తీసుకురావడం ద్వారా వారికి మీ మీదున్న అపారమైన ప్రేమ గౌరవం అంతా కూడా ఈ విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు. మీరు మీకున్న అవకాశాన్ని సొసైటీలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవడానికి మీ యొక్క ప్రయాణం తర్వాత మీ యొక్క ఆదాయం ఒక అడ్డంకి రాకూడదని చెప్పేసి మీరు అన్ని సవ్యంగా ఉన్న యువతి యువకులతో పాటు పోటీ పడుతూ అన్ని రంగాల్లోకి ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఈ చక్కటి అవకాశాన్ని ప్రభుత్వం అందరికీ కూడా దివ్యాంగులందరికీ కూడా కల్పించడం జరిగింది. ఇప్పుడు మహిళలందరూ కూడా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు వినియోగించుకుంటున్నారు. చాలా సక్సెస్ఫుల్గా వారు కొన్ని లక్షల ప్రయాణాలని మన జిల్లాలో వారు వినియోగించుకుని వారు అన్ని రంగాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో సహకారం చేస్తుంది వారికి. అలాగే ఈరోజు దేవుడు చిన్న చూపు చూసినప్పటికీ కొన్ని ఇబ్బందులతో బాధపడుతున్నప్పటికీ మీకోసం ఎంతో సానుకూలంగా ప్రేమగా స్పందించి ప్రభుత్వం ఈ యొక్క అవకాశాన్ని మీ అందరికీ కూడా కల్పించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,76,000 మందికి ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం అందుకోబోతున్నారు. మహిళలు ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇందులోకి పురుషులంతా కూడా దివ్యాంగ పురుషులు కూడా ఈ అవకాశాన్ని ముగించుకోవడం జరుగుతుంది.